అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1953 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాలు, వాటిలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారి చిత్రాలు, వాటి గురించి మాట్లాడుకుందామండి. 53లో మొత్తం 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో అక్కినేని వారివి తెలుగు చిత్రాలు 5, నందమూరి వారివి తెలుగు చిత్రాలు 3, 3 తమిళ చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే 8 చిత్రాలు మొత్తం విడుదలయ్యాయి. అలాగే నందమూరి వారివి 3 తమిళం, 1 హిందీ. అలా 7 చిత్రాలు విడుదలయ్యాయన్నమాట. అలాగే 1953 సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారిని సాంఘిక చిత్రాల నటుడుగా 'దేవదాస్' చిత్రంతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అక్కినేని వారికి, సావిత్రి గారికి విపరీతమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'దేవదాస్' కూడా తెలుగు, తమిళ భాషల్లో 1953లోనే విడుదలైంది. అలాగే నందమూరి తారక రామారావు గారు నిర్మాతగా మారిన సంవత్సరం. ఆయన ఎన్ఏటీవీ వారి మొదటి చిత్రం 'పిచ్చి పుల్లయ్య' కూడా ఇదే సంవత్సరం విడుదలైందనమాట. అలా 53కి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు, రామారావు గారి సినిమాల గురించి చూసుకుంటే, నాగేశ్వరరావు గారి సినిమాలు 5 సినిమాలు అనుకున్నాం కదండీ! అందులో 2 సద్దినోత్సవ చిత్రాలు. అంటే 'బ్రతుకు తెరువు', 'దేవదాసు'. అలాగే తమిళ 'దేవదాస్' సూపర్ డూపర్ హిట్ తమిళంలో. అది రజతోత్సవం కూడా చేసుకుంది. 'పరదేశి' అంజలీదేవి గారు కథానాయికగా అంజలి పిక్చర్స్ బ్యానర్ వారు వచ్చిన వారి మొట్టమొదటి నిర్మాణ సంస్థ మీద తీసిన చిత్రం. ఎల్వి ప్రసాద్ గారు దర్శకుడు ఈ చిత్రానికి. తర్వాత 'బ్రతుకు తెరువు' చిత్రం వచ్చింది. సావిత్రి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రధారులు. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పి. రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చింది ఈ చిత్రం. తర్వాత చిత్రం 'కన్నతల్లి' ప్రకాష్ పిక్చర్స్ బ్యానర్ మీద జి. వరలక్ష్మి గారు నిర్మాతగా కెఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ తర్వాత ఒక జానపద చిత్రం వచ్చింది ఈ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారిది. అదే 'వయ్యారి భామ'. ఎస్. వరలక్ష్మి గారి హీరోయిన్. అజంతా పిక్చర్స్ బ్యానర్ మీద పి. సుబ్బారావు గారు నిర్మాత, దర్శకుడుగా వచ్చిన చిత్రం ఇది. ఆ తర్వాత 1953లో వచ్చిన చిత్రం, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రం 1953కి 'దేవదాస్'. వినోద పిక్చర్స్ బ్యానర్ మీద సావిత్రి గారు హీరోయిన్గా, డిఎల్ నారాయణ గారు నిర్మించగా వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చింది. సిఆర్ సుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకుడు. అదండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 5 తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అంటే మొత్తం 25 చిత్రాలు విడుదలైతే 5 చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే 20% చిత్రాలు ఆ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారనమాట. తమిళ చిత్రాల్లో చూసుకుంటే 'పరదేశ్' తమిళ చిత్రం 'పొంగుతాయి', అలాగే 'కన్నతల్లి' తమిళ చిత్రం 'పేటతాయి', తర్వాత 'దేవదాసు'. ఈ 3 కూడా తమిళంలో అదే సంవత్సరం విడుదలయ్యాయండి. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు మొత్తం 8 చిత్రాలు విడుదల చేసుకున్నారు 1953లో. 'దేవదాసు' తెలుగు కన్నా కూడా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. తమిళంలో రజతోత్సవం కూడా జరుపుకుందనమాట. ఆ తర్వాత చూసుకుంటే నందమూరి తారక రామారావు గారి చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాలు, మొట్టమొదటిగా వచ్చిన చిత్రం ఆయనవి నటించిన 3 చిత్రాలు తెలుగులో వచ్చాయి. ఆ మూడిట్లో ఒకటి సద్దినోత్సవం చేసుకుంది. అదే 'అమ్మలక్కలు'. 'అమ్మలక్కలు' చిత్రం కృష్ణా పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. పద్మిని, రాగిణి కథానాయకులు. యోగానంద్ ఆయన దర్శకుడు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు సొంత సంస్థ ప్రారంభించి నేషనల్ ఆర్ట్ థియేటర్స్, ఆ బ్యానర్ మీద తీసిన చిత్రం 'పిచ్చి పుల్లయ్య' ఇదే సంవత్సరం విడుదలైంది. అండ్ త్రివిక్రమరావు గారు నిర్మాతగా, తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకుడుగా ఈ చిత్రం వచ్చిందండి. ఆ తర్వాత విడుదలైన చిత్రం 'చండీరాణి'. 3 భాషల్లో విడుదలైన భానుమతి గారి దర్శకత్వంలో ప్రణయ్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'చండీరాణి'. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే రామారావు గారివి 2 తమిళ చిత్రాలు కూడా విడుదలయ్యాయి 'చండీరాణి'తో పాటు. 'వెల్లకారయ మగల్' అంటే 'దాసీకి' తమిళ చిత్రం. అలాగే 'అమ్మలక్కలు' తమిళ వెర్షన్ 'మరుమగల్' అనేవి కూడా ఇదే సంవత్సరం విడుదలయ్యాయి. అలా చూసుకుంటే రామారావు గారివి మొత్తం సినిమాలు 7 విడుదలైనట్టుగా చెప్పుకోవాలి. కానీ తెలుగులో చూసుకుంటే 3, నాగేశ్వరరావు గారు 5. అంటే 8 చిత్రాలు నాగేశ్వరరావు గారివి, రామారావు గారివి విడుదలయ్యాయి. అంటే మొత్తం చిత్రాల్లో 1/3 సినిమాలు వీళ్ళిద్దరివే వచ్చాయన్నమాట ఆ సంవత్సరం అండి. అది ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే 50ల సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారు తమ పట్టు చిత్ర పరిశ్రమ మీద పెంచుకుంటున్న రోజులుగా చెప్పుకోవాలన్నమాట.
ఆ తర్వాత ఇదే సంవత్సరం చెప్పుకోవాల్సింది ఇంకోటి, కాంతారావు గారి మొట్టమొదటి చిత్రం 'ప్రతిజ్ఞ' విడుదలైన సంవత్సరం ఇదే. అదే అంటే హెచ్ఎం రెడ్డి గారు తీసిన చిత్రం ఇది. దీంట్లో రాజనాల గారు, కాంతారావు గారు నటించారు. సావిత్రి గారు హీరోయిన్. ఈ చిత్రం కూడా ఈ ఏడాది విడుదలైంది. అలాగే జమున గారు నటించిన మొట్టమొదటి చిత్రం 'పుట్టిల్లు'. ఆ చిత్రం కూడా ఇదే ఏడాది విడుదలైందండి. గరికపాటి రాజారావు గారు హీరో, దర్శకుడు, నిర్మాత ఈ చిత్రానికి అన్నమాట. ఆ తర్వాత అంతకు ముందే హీరోగా వెలుగుతున్న చిత్తూరు నాగయ్య గారు నటించినవి 2 చిత్రాలు వచ్చాయి ఈ సంవత్సరం. ఒకటి 'గుమస్తా' అనే చిత్రం. రెండోది ఆయనే నిర్మాత, దర్శకుడుగా తను హీరోగా నటిస్తూ తీసిన చిత్రం 'నా ఇల్లు'. 1953 తర్వాత నాగయ్య గారు మెల్లిగా క్యారెక్టర్ రోల్స్‌లోకి వెళ్ళిపోయారు. 53లోనే ఆయన హీరోగా వచ్చిన 2 చిత్రాలు వచ్చినట్టున్నాయి. అదండి విశేషాలు. 1953లో విడుదలైన చిత్రాలు. అలాగే ఆ సంవత్సరం చిత్రసీమకి కాంతారావు గారు, జమున గారు కూడా పరిచయం అయ్యారనమాట తెలుగు చిత్ర పరిశ్రమకి. అవి 53లో విడుదలైన చిత్రాల విశేషాలు. అక్కినేని నాగేశ్వరరావు గారు 5, రామారావు గారు 3. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.